హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూరీలు ఎప్పుడు చేసినా క్రిస్పీగా టేస్టీగా ఇలా పొంగుతూ రావాలంటే కలుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే బాగా ఇలా పొంగుతూ వస్తాయి. ఎలా చేసినా వచ్చేస్తాయి. దీనిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం గోధుమ పిండిని ఒక పావు కేజీ వరకు తీసుకున్నాము. ఇంట్లో 4 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీనికి సరిపడంత వాటర్ పోసుకోవాలి. ఆయిల్ కూడా వేయనవసరం లేదు. చపాతీ పిండిని ఇలా కలిపేసుకున్నాము. దీనిని ఒక 1/2 అవర్ ఇలాగే ఉంచేసుకుని నానబెట్టుకోవాలి. దీనిపైన ప్లేట్ వేసుకోవాలి. 1/2 అవర్ అయిన తర్వాత మన చపాతీలు చేసుకోవాలి. చిన్న బాల్స్ కింద చేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన చపాతీలు చేసేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలండి. బాగా పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలా చేసుకోవాలి. అన్నీ చేసేసుకున్న తర్వాత మనం పూరీలు వేయించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇది వేసుకొని పూరీలు వేయించుకోవాలండి. చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చుకోదు. ఇలా పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి. దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పూరీ కర్రీ వేసుకొని టేస్ట్ చేయడమే. అంతే అండి, అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.